సో ఈ రోజు నేనైతే నా ఇటలీ ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. ఈ రోజు నెదర్లాండ్స్లో హాటెస్ట్ డే రికార్డ్ అయింది ఇన్ దిస్ సమ్మర్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సడన్ షాక్ ఏంటంటే మా ఫ్లైట్ 1 hour డిలే. We finally reached to Milan Centrale. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కో అండ్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ హోస్ట్ షణ్ముఖ్. సో ఈ రోజు నేనైతే నా ఇటలీ ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. ఇది 7 days ట్రిప్. సో ఈ 7 daysలో నేనైతే చాలా మంచి మంచి వీడియోస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తా. ఏది మిస్ అవ్వకండి, మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడైతే ఎలాంటి డిలే చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. సో నేనైతే నా ట్రావెల్ని అయితే స్టార్ట్ చేసేసా టు ఇటలీ. అండ్ ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 12 o'clock అవుతుంది. సో ఫస్ట్ నేనైతే నా ప్లాన్ అయితే మీకు చెప్పేస్తా. సో ఫస్ట్ నేను యుత్రెక్ట్ నుంచి ఐండోవన్ బై కార్ అయితే ట్రావెల్ చేస్తా, విచ్ టేక్ 1 hour. అండ్ ఆ తర్వాత ఐండోవన్ ఎయిర్పోర్ట్ నుంచి మిలాన్ అయితే వెళ్తా బై యూజింగ్ ఏరోప్లేన్ విచ్ సిచ్యువేట్ ఇన్ ద నదరన్ పార్ట్ ఆఫ్ ద ఇటలీ. సో ఇది నా ఈరోజు ప్లాన్. సో జాయిన్ ఇన్ మై జర్నీ. నేను ఐండోవన్ చూస్ చేసుకోవడానికి ఒక సిగ్నిఫికెంట్ రీజన్ ఉంది, రాదర్ దెన్ చూసింగ్ ఆమ్స్టర్డామ్ స్కిపోల్ టు ఫ్లై. ఎందుకంటే ఐండోవన్ ఎయిర్పోర్ట్ నుంచి యూ కెన్ గెట్ చీప్ ఫ్లైట్స్ అండ్ మీరు కానీ ప్రయర్గా బుక్ చేసుకుంటే యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఫ్లైట్స్. అండ్ ఇప్పుడైతే మీకు ఒక క్రేజీ అప్డేట్ చెప్పాలి. ఏంటంటే ఈరోజు నెదర్లాండ్స్లో హాటెస్ట్ డే రికార్డ్ అయింది ఇన్ దిస్ సమ్మర్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ నేను గ్రూప్తో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో అందుకనే మేము ఐండోవన్ ఎయిర్పోర్ట్కి ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాం. అండ్ ఎవ్రీథింగ్ గోయింగ్ అకార్డింగ్ టు అవర్ ప్లాన్. అండ్ ఈరోజు ఎంత టెంపరేచర్ రికార్డ్ అయిందో చెప్పలేదు కదా, అరౌండ్ 30 degrees Celsius. సో అలా వెళ్తుంటే దారిలో మా ట్యాక్సీ డ్రైవర్ అయితే మమ్మల్ని ఫాస్ట్ అండ్ స్టేషన్కి అయితే తీసుకొచ్చేసారు టు ఛార్జ్ హిస్ కార్. అండ్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది టు ఎక్స్ప్లోర్ యాజ్ వెల్. సో ఇప్పుడేంటే నెదర్లాండ్స్లో మోర్ దెన్ 20% ఆఫ్ వెహికల్స్ ఆర్ ఎలక్ట్రిక్. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రాసెస్ ఛార్జ్ చేసేది చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ యూ నీడ్ టు ప్లగ్ ఇన్, స్కాన్ ద QR code అండ్ 15 to 20 minutes మీ కార్ అయితే 80% ఛార్జ్ అయిపోతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ అమేజింగ్. ఇప్పుడు మనం దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 59 cents నుంచి 69 cents అయితే ఛార్జ్ చేస్తుంది పర్ కిలోవాట్. అండ్ ఫాస్ట్ అండ్ కూడా కొన్ని సబ్స్క్రిప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ తర్వాత ఇది 45 cents అయితే ఛార్జ్ చేస్తుంది. సో ఛార్జింగ్ ఏ టిపికల్ ఈవీ విత్ 50 kWh బ్యాటరీ 80%, అది మీకైతే 15 to 25 euros అయితే కాస్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరైతే రఫ్గా 240 నుంచి 320 kilometers అయితే డ్రైవ్ చేయొచ్చు. సో దట్స్ ఎ క్విక్ లుక్ ఎట్ హౌ ఈవీ ఛార్జింగ్ వర్క్. So now let's shift our gear as we arrived at the airport for our next adventure. సో మనం అయితే ఫైనల్గా ఐండోవన్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. నౌ లెట్స్ వాక్ ఇన్ టు ద ఎయిర్పోర్ట్. వెల్ నేనైతే నెదర్లాండ్లో ఓవర్ ఇయర్ అయితే ఉన్నా, ఎప్పుడు ఇంత హాట్ అయితే ఫేస్ చేయలేదు. ఈరోజు అయితే మేనేజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది ఈ అన్బేరబుల్ టెంపరేచర్. సో ఇంకొద్ది టైం ఉండడంతో నేనైతే ఏం ఆలోచించానంటే బ్యాగేజెస్ అన్నీ చెక్ ఇన్ చేసేద్దామని అనుకున్నా. సో ఇక్కడ మనకైతే సెల్ఫ్ చెక్ ఇన్ బ్యాగేజ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ స్క్రీన్లో వాళ్ళు అయితే అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మనం సెల్ఫ్ చెక్ ఇన్ బ్యాగేజ్ అయితే చేసేయచ్చు ఈజీగా. అండ్ చేసే ముందు మనం అయితే అన్నీ చూసుకోవాలి, మన బ్యాగేజ్ వెయిట్ ప్రాపర్గా ఉందా, బ్యాగేజ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోయా. అండ్ నేనైతే ఇక్కడ డ్యూటీ ఫ్రీ స్టోర్స్లో కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశా. ఫైనల్గా నేనైతే గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలామంది జనం అయితే ఉన్నారు. అండ్ ఇది నా ఫస్ట్ టైం ఐఎమ్ ట్రావెలింగ్ టు ఇటలీ. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే ఇటలీ యొక్క వీడియోస్ నేను చాలా అయితే చూశాను. అండ్ ఇప్పుడు నేను కూడా అవి విట్నెస్ చేయబోతున్నా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అంత బాగానే ఉంది అనుకున్న టైంలో సడన్ షాక్ ఏంటంటే మా ఫ్లైట్ 1 hour డిలే. ఏం చేస్తాం, ప్రతిసారి ఇలాంటిది నాతో జరుగుతుంది. ఏం చేస్తాం, జస్ట్ నీడ్ టు వెయిట్ అండ్ సీ. సో ఫైనల్గా మా ఫ్లైట్ అయితే వచ్చేసింది. అండ్ నేనైతే రైనార్ ఎయిర్లైన్స్ అయితే యూజ్ చేస్తున్నాను, విచ్ ఇస్ చీప్ అండ్ కన్వీనియంట్ టు ట్రావెల్ ఇన్ యూరోప్. అండ్ ఇక్కడ ఫైనల్ చెక్ కూడా అయిపోయింది. అండ్ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ప్లేన్. సో ఈ రన్వే త్రూ వాక్ చేస్తుంటే నాకైతే చాలా అంటే చాలా వేడిగా అనిపించింది. చిన్నపిల్లలు ఎలా మేనేజ్ చేస్తారంటే నాకు అర్థం అవ్వట్లేదు. సో లాస్ట్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రగల్ అండ్ డిలే నేనైతే ప్లేన్లో అయితే కూర్చుని పోయాను. అండ్ ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 6 o'clock అవుతుంది. ఇంకొక 90 to 120 minutesలో మేమైతే మిలాన్కి అయితే వెళ్తాము. సో ఈ మీన్ వైల్ టైంలో మీరైతే ఈ అమేజింగ్ వ్యూస్ చూస్తూ అయితే ఎంజాయ్ చేయండి.
సో ఫైనల్లీ నేనైతే మిలాన్లో అయితే ల్యాండ్ అయిపోయాను అండ్ ఇక్కడ కూడా కొద్దిగా వేడిగా అయితే అనిపిస్తుంది. అండ్ ఈ బస్ యూజ్ చేసుకొని మేమైతే లగేజ్ కలెక్షన్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అండ్ కొద్ది షార్ట్ టైంలోనే మా లగేజ్ బ్యాగ్ అయితే మాకు వచ్చేసింది. అండ్ నౌ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ఎగ్జిట్. సో ఫైనల్గా మేమైతే ఎయిర్పోర్ట్ బయటకి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి. అందులో మనం ఏది చూస్ చేసుకున్నా మిలాన్ సెంట్రాలకి అయితే వెళ్ళిపోతాం. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ €12 అయితే ఉంది. సో మేమైతే ఇప్పుడు బస్సులో కూర్చున్నాం అండ్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ మిలాన్ సెంట్రాలే అండ్ ఇట్స్ ఆల్రెడీ సన్సెట్. సో ఇప్పుడు ఎలాంటి డిలే చేయకుండా లెట్స్ గో టువర్డ్స్ మిలాన్ సెంట్రాలే. ఆఫ్టర్ 1 hour ట్రావెల్ వీ ఫైనలీ రీచ్ టు మిలాన్ సెంట్రాలే. సో ఇక్కడ నుంచి నేనుండే స్టే అరౌండ్ 15 minutes దూరంలో ఉంది. బట్ మీ అందరం చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం. సో అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మేమైతే ట్యాక్సీకి అయితే ఆప్ట్ చేసుకున్నాం. అండ్ నేను ఇటలీకి వచ్చి ఫ్యూ అవర్స్ అయింది. బట్ ఇక్కడ నాకు కొన్ని థింగ్స్ చాలా అంటే చాలా షాకింగ్ అనిపించాయి. ఒకటి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ ట్యాక్సీస్ అండ్ బస్సెస్ అవి కొద్దిగా లైక్ చీప్ అనిపించాయి నాకు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ట్యాక్సీకి ఆఫన్గా మీరు టెస్లాస్ కూడా చూడొచ్చు. సో ఈ 2 థింగ్స్ నాకైతే చాలా షాకింగ్ అనిపించాయి. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు మై స్టే బై యూజింగ్ టెస్లా. అండ్ ఈ టెస్లా ట్యాక్సీ యొక్క ఫేర్ కూడా చాలా అంటే చాలా తక్కువగా అయితే అనిపించింది నాకు. అండ్ ఇందులో ట్రావెల్ చేస్తున్నప్పుడు నేనైతే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. అండ్ ఈ కార్లో ఉన్న ఫీచర్స్ని చూడగానే నేను చాలా అంటే చాలా అస్టానిష్ అయ్యాను. నాకు ఈ షార్ట్ రైడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నేను కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ నా స్టేకి అయితే వచ్చేసాను. ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే. అండ్ దిస్ ఇస్ మై డే 1 ఆఫ్ ఇటలీ ట్రిప్. నేనైతే కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయాను, అస్సలు ఎనర్జీ అయితే లేదు. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఆఫ్ ఇటలీ. సో అంటే నన్ను స్టే ట్యూన్ టు చార్కోయిన్ ఎక్స్ప్లోర్.